భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళి బాగుపడినోడు ఒక్కడు. పాకిస్తాన్ నుండి భారత్కు వచ్చి బాగుపడి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. భారతదేశంలో ముస్లిం ప్రశాంతంగా ఉన్నాడు. అదే పాకిస్తాన్లో హిందువు ఎప్పుడూ విలవిలలాడుతూనే ఉన్నాడు. ఇట్లాంటి వ్యవహారానికి సజీవమైనటువంటి సాక్ష్యం కరీంనగర్కి సంబంధించినటువంటి ఒక ఉదంతం అక్కడ ఉన్నటువంటి సంపత్ కుమార్ రెడ్డి హైలైట్ చేసినటువంటి ఒక అంశం. దేశ విభజన నాటి వలసల ముచ్చట 1947కి ముందు అఖండ భారతదేశంలో హైదరాబాద్ పేరుతో 2 నగరాలు ఉండే, 2 నదీ తీరపు మహాచరిత్రలో, 2 కూడా నదీ తీరపు మహాచరిత్రలో పేరు మోసినవి. ఒకటోది హైదరాబాద్ దక్కన్ అంటే నిజాం సంస్థానంలోని భారత హైదరాబాద్, రెండోది హైదరాబాద్ సింధ్ అంటే సింధు రాష్ట్రంలోని పాకిస్తాన్లోని హైదరాబాద్. నిజాం రాజుల హైదరాబాద్ సంస్థాన పరిపాలనలో 2 నగరాలకు రాకపోకలు బంధుత్వాలు మెండు. హైదరాబాద్ దక్కన్ హైదరాబాద్ సింధ్కి సంబంధించింది అయితే అదే సందర్భంలో దక్కన్ అండ్ సింధ్ అనే విశేషణాలతో ఇవి గుర్తించబడి మన దక్షిణ భారతదేశానికి హైదరాబాద్ ముఖద్వారం, నేటి పాకిస్తాన్ దక్షిణ దేశానికి హైదరాబాద్ ముఖద్వారం. పాకిస్తాన్ దక్షిణాదిన ఉన్న సింధ్ బెలూచిస్తాన్ భూభాగాల్లో ఆనాడు హిందువుల జనాభా చెప్పుకోదగిన స్థాయిలో ఉండేది. నైజాంలో జమీన్లు వ్యాపారాలు ముస్లింల చేతిలో ఉన్నట్టే సింధులో జమీన్లు వ్యాపారాలు హిందువుల చేతిలో ఉండే. దేశ విభజన సంక్షోభంతో ఆ తర్వాత నిజాం రాజు పతనంతో ఇరు నగరాల్లో ఓడల బండ్లు ఓడలయ్యాయి. రజాకార్ల చిత్రహింసలకు ఇక్కడ ప్రతీకారపు జ్వాల చెలరేగింది. హిందువుల మీద దౌర్జన్యాలు కుసుగొల్పిన ఇక్కడ జాగీర్దారులు పోలీసుల చర్య తర్వాతన ఇక్కడ దేవుడీలు భూమి జాగాలు వదిలేసి సింధ్ హైదరాబాద్కి పిల్లా జల్లా పరివారంతో పారిపోయారు. దేశ విభజన బలంతో అక్కడ హిందువుల మీద హింస పెరిగింది. హైదరాబాద్, కరాచీ నగరాలు వాటి చుట్టుపక్కల ఊర్లలో ఉన్నటువంటి హిందువుల మీద ఆస్తుల మీద దాడులు నిత్యకృత్యమయ్యాయి. ఆగస్టులోని సింధు ప్రాంతంలోని వేలాది హిందూ కుటుంబాలు తమ జాగీర్లను, వ్యాపారాలను, పెద్ద పెద్ద దేవుడీలను వదులుకొని కట్టుబట్టలతో దక్కన్ హైదరాబాద్ రాష్ట్రానికి వలసలు తీశారు. దూర బంధువులు, మిత్రుల సాయంతో హైదరాబాద్కు వచ్చినటువంటి వాళ్ళు, ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది. కరీంనగర్ శాస్త్రి రోడ్లో ఇప్పుడున్నటువంటి రాజు టీ స్టాల్కి ఎదుటివైపున ఉన్న ఆ కుడిమూల మీద హైదరాబాద్ సింధు పేరుతో సింగిల్ షట్టర్ బట్టల దుకాణం ఉండేది. అన్ని షాపులకి మనుషుల పేర్లు ఉంటే దీనికి ఒక్కదానికి ఊరి పేరు ఎందుకుందో దాని పక్కన సింధు ఎందుకు ఆలోచనకు అందలేదు. నేను పెరిగి పెద్ద అవుతున్నటువంటి క్రమంలో పెద్ద గడియారం చుట్టుపక్కల ఉన్నటువంటి దుకాణాల మనుషులు వేరే ప్రాంతాల వాళ్ళని, వాళ్ళంతా ఒకటి కాదని, మార్వాడీలు, గుజరాతీలు, సింధీ, పార్సీలు వేరువేరు అని తెలిసింది. 1947 నుంచి ఒక సగటు హిందూ జమీందారుగా పోరాటం చేసి చివరికి 1958లో ఆస్తిపాస్తులు అయిన వాళ్ళందరినీ మాత్రమే గాక జన్మనిచ్చిన మాతృభూమిని వదిలి మతం మీద మమకారంతో 30 ఏండ్ల వ్యక్తి దక్కన్లోని కరీంనగర్ని చేరుకున్నాడు. బతక వచ్చినటువంటి ఆ పరదేశీ యువకుడి పేరు నయీన్ ఉమల్ మెట్వానీ. తను పెట్టుకున్న బట్టల దుకాణమే హైదరాబాద్ సింధ్ క్లాత్ షోర్. సింధ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్నటువంటి ఒక ఊరి పేరు మెట్వా ప్రాంతపు మల్లులు అంటే పాలకుల ఆంతరంగికులు మెట్వానీలు. నుయిమానుల్ మెట్వానీ తండ్రి మేఘరాజ్ మల్ మట్వానీ. ఇతనికి ఊర్లో 200 ఎకరాలు జాగిరు, పెద్దదైన బంగ్లా ఉండేదట. అవన్నీ వదిలి నయీన్ ఉమల్ రాత్రికి రాత్రి బతుకు వేటలో బయటపడ్డాడు. కొత్త వృత్తి, జీవిక, భార్య, పిల్లలు. ఆ తర్వాత కదంతా కరీంనగర్తోనే. 1960 ప్రాంతంలో తన పుట్టిన గడ్డ పేరుతో పెట్టుకున్న క్లాత్ షోరూమ్ తన 2 మగపిల్లలు 30 ఏండ్ల వయసుకు వచ్చేటప్పటికి ఇంత కరీంనగర్లో పేరు మోసిన పెద్ద బట్టల దుకాణంగా మారింది. మార్కెట్ ఏరియాలో ఇప్పటి అన్నపూర్ణ కాంప్లెక్స్లోని స్థలం కొని ఫోటోలోని పెద్ద బట్టల దుకాణం కట్టుకున్నాడు. అంటే ఫోటో కూడా పెట్టారు ఇక్కడ. 1980 ప్రాంతంలో పెట్టుకున్న దిలీప్ కుమార్ మల్ కోసం పక్కనున్న ఆఫీస్ రోడ్లో సింధూర్ క్లాత్ షోరూమ్ పేరుతో మరో కొత్త దుకాణం పెట్టించాడు. పాత దుకాణాన్ని చిన్న కొడుకు రాజ్ కుమార్ మల్ చూసుకుంటాడు. 2020లో మరణించిన నయీన్ ఉమల్ మెట్వానీది సింధు. ఇక్కడే అసలైనటువంటి అంశం, తన వారసులుగా నిలబడ్డ 2 కొడుకులది ఈ తెలంగాణ గడ్డ. వాళ్ళకి తమ తాతలు, తండ్రులు పుట్టి పెరిగిన ఆనవాళ్ళు ఏవీ తెలియవు. కఠోర శ్రమ, క్రమశిక్షణ ఇవి 2 సింధు మెట్వానీలకు మూలధనం. పెద్ద గడియారం చుట్టుపక్కల ఉన్న అన్ని షాపులది అటువంటి కథే. ఇది కరీంనగర్కి సంబంధించిన చరిత్ర కాదు. పాకిస్తాన్లోని హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు వీళ్ళందరికీ సంబంధించినటువంటి చరిత్ర. అదే సందర్భంలో ప్రపంచ చరిత్రలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితి భారత్లో ఎవరిని తరిమి కొట్టాల, వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు తప్పించి ఎవరిని చంపి పంపించింది ఎవరిని లేదు, లేదా ఎవరిని లాక్కుని పంపించింది లేదు. బట్ అక్కడున్న హిందువుల దుర్భర స్థితికి సాక్ష్యం ఇది.